వాళ్ళకి ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ ఉండకపోవచ్చు. ఇది ఆపాలి, తినాలి, తినకుండా ఉండకూడదు. అది ఎందుకంటే మనం హై సాల్ట్ ఉండేది, హై షుగర్ ఉండేవి వాడితే బాడీకి అది అలవాటు పడిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ తినాలి అన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ రెండిటి వల్ల మనకి ఎక్సర్సైజ్ లేకపోవటం, ఈ డైటరీ హ్యాబిట్స్ వల్ల బేసికలీ పిల్లలు బాగా ఒబీస్ అయిపోతున్నారు. ఒబీసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ అండ్ బీపీ. ముందు ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా షుగర్ చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ టైప్ 1 డయాబెటీస్. అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ పనిచేయకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకుండా టైప్ 1 డయాబెటీస్ వచ్చేది. కానీ టైప్ 2 డయాబెటీస్ మనకి 40 years పైనే వచ్చేది, మనం ఒక 10-15 ఏళ్ల ముందు చూస్తే. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఈవెన్ అట్ ఏజ్ ఆఫ్ 15-16 కూడా టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. అంటే ఈ ఒబేసిటీ ద్వారా వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇది వస్తుంది. సో ఇది మనము చేంజ్